డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. నన్ను చాలా రోజుల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైనా ఉంటే చెప్పండి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. అఫ్ కోర్స్ నేను ఇదివరకు కూడా బ్లాగ్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఏ విధంగా పోస్ట్ చేయాలి అనేటువంటి విషయాలను కొన్నింటిని అయితే వివరించడం జరిగింది. మీరు తెలుగు కంప్యూటర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. ఓకే, సో ఎనీవేస్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో నేను చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మీకు ఎలాంటి హెల్ప్ కావాలో తెలుసుకోవాలనుకుంటున్నాను. సో దానికోసం ఇక ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ పైన మీరు క్లిక్ చేస్తే కనుక మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇది నా బ్లాగ్. మామూలుగా నేను తెలుగు కంప్యూటర్ వరల్డ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ బ్లాగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఎనీవేస్, సో ఇక్కడ మీరు చూస్తే వాట్ ఈజ్ వర్క్ ఫ్రమ్ హోమ్, రిజిస్టర్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఉంది. ఓకే, సో ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏంటి అనేది ఇక్కడ రాసి ఉంది. ఆ తర్వాత మీకు ఇక్కడ రిజిస్టర్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ ఒక ఫామ్ ఉంది. దీన్ని మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఈ విధంగా కనిపించడానికి కారణం ఏంటంటే మీరు మీ గూగుల్ అకౌంట్లో సైన్ ఇన్ అవ్వలేదు. అంటే మీరు మీ యొక్క జీమెయిల్ అకౌంట్లో సైన్ ఇన్ అయిన తర్వాత మీకు ఇది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. అప్పటి వరకు ఈ విధంగానే ఉంటుంది. సో మీరు మీ జీమెయిల్తో లాగిన్ అయిన తర్వాత మీరు మరోసారి ఈ సైట్ని అంటే ఈ లింక్ పైన క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఫామ్ ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో చూడండి, రిజిస్టర్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఆలోచించి సమాధానాలు ఫిలప్ చేయండి అని ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ స్టార్ అని ఉంది కదా, ఇవన్నీ రిక్వైర్డ్ అనమాట. సో దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ ఇక్కడ ఉంది. అండ్ ఆ తర్వాత ఇవన్నీ కూడా కంపల్సరీ ఫిలప్ చేయాల్సినటువంటి అంశాలన్నమాట. ఓకే, సో ఇక్కడ ఈమెయిల్ ఫిలప్ చేయండి. ఈమెయిల్ ఒకటి మాత్రం మీరు 2 సార్లు ఫిలప్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఎనీవేస్, సో ఈమెయిల్ ఇక్కడ ఫిలప్ చేయండి. ఆ తర్వాత నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఎంటర్ చేయండి, మీరు ఏదైతే యూజ్ చేస్తారో అది. అండ్ ఈ వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను మీకు ఇచ్చేటువంటి ఎలాంటి టూల్ అయినా ఎలాంటి సాఫ్ట్వేర్కైనా మీకు అది పాస్వర్డ్ లాగా వర్క్ చేస్తుంది. కాబట్టి అది ప్రాపర్గా ఉండాలి. అది వర్కింగ్లో ఉన్నది మాత్రమే ఇవ్వండి మీరు. ఓకే, సో ఆ తర్వాత ఇక్కడ పర్మనెంట్ ఈమెయిల్ అంటే మీరు డైలీ ఏదైతే రీడ్ చేస్తారో అది మాత్రం ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, సో ఆ తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు అడ్రస్ ఎంటర్ చేయండి. ఎందుకంటే మీరు ఏ లొకేషన్ నుంచి వర్క్ చేస్తున్నారో నాకు తెలిస్తే దాన్ని బట్టి మీకు వర్క్ అలాట్ చేయడానికి ఉంటుంది. అండ్ మీకు ఏదైనా వర్క్ చూపించడానికైనా ఉంటుంది, లేదంటే మేబీ ఏ రకమైన హెల్ప్ చేయాలన్నా కూడా మీరు ఎక్కడి నుంచి వర్క్ చేయాలనుకుంటున్నారో నాకు తెలియాలి. కాబట్టి ఇది ఫిల్ చేయండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే చేయండి. ఇది రిక్వైర్డ్ అని ఏం కాదు, కాకపోతే తెలిస్తే దాన్ని బట్టి మీకు వర్క్ చెప్పడానికి వీలుంటుంది. కాబట్టి నేను ఇది ఇవ్వడం జరిగింది. ఓకే, సో అండ్ ఆ తర్వాత ఇక్కడ హ్యాబిట్స్. ఓకే, మీ రెగ్యులర్ హ్యాబిట్స్ ఏవైతే ఉంటావో మీకు ఎలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ మీరు చేస్తే బాగుంటుందో డిసైడ్ చేసే కాబట్టి అది కూడా నాకు చెప్పండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీరు ఇదివరకు ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారా అనేటువంటి దానికి ఇక్కడ వివరంగా రాయండి. ఓకే, సో మీరు ఒకవేళ మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే ఖచ్చితంగా మీరు రాయండి. అండ్ అదేవిధంగా ఒకవేళ మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటే దాని గురించి కూడా వివరంగా రాయండి. ఓకే, మీరు ఏం చేయవచ్చు అంటే గూగుల్లోకి వెళ్ళి టైప్ ఇన్ తెలుగు అని మీరు టైప్ చేస్తే కనుక ఈ యొక్క గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఉంటవి, అక్కడ మీరు తెలుగులో రాసి దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయవచ్చు మీరు. ఓకే, సో నాకు అర్థమయ్యే విధంగా రాస్తే బాగుంటుంది, మీకు హెల్ప్ అవుతుంది అది. ఓకే, సో అదొకటి. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఎలాంటి వర్క్ చేయాలనుకుంటున్నారో కూడా మీరు వివరంగా రాయొచ్చు. ఇక్కడ ఎలాంటి వర్క్ చేయాలనుకుంటున్నారు అంటే లైక్ ఇక్కడ డేటా ఎంట్రీయా, లేదంటే ఇంకా ఏదైనా సోషల్ మీడియాలో వర్క్ చేయాలనుకుంటున్నారా, ఇంకా ఇలాంటి మీ ఇంట్రెస్ట్ ఏదైనా ఉంటే ఇక్కడ ఫిలప్ చేయండి. ఏదో ఒకటి అయితే కంపల్సరీ రాయాలి మీరు ఇక్కడ, రైట్. సో ఆ తర్వాత డైలీ ఎన్ని అవర్స్ మీరు వర్క్ చేయగలుగుతారో అది ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఈ 2 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఒకటే వచ్చేసి ఇక్కడ నెలకి మీరు ఎంత సంపాదించాలనుకుంటున్నారో ఇక్కడ ఎంటర్ చేసేయండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ సొంత కంప్యూటర్ ఉందా లేదా అనేది కంపల్సరీగా ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఓకే, సో ఈ విధంగా చేస్తే మీకు ఏంటి లాభం అంటే మీరు ప్రజెంట్ ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా కూడా ప్రాబ్లం లేదు. ఓకే, సో మీరు ప్రజెంట్ ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటే అది నాకు తెలిస్తే కనుక నేను ఏం చేస్తానంటే మీకు బెస్ట్ సాఫ్ట్వేర్ టూల్స్ ఏవైనా ఉంటే అవి మీకు రెఫర్ చేస్తాను. ఓకే, సో వాటిని మీకు రికమెండ్ చేస్తాను లేదా సజెస్ట్ చేస్తాను. దానివల్ల మీ వర్క్ అనేది ఫాస్ట్ అవుతుంది. ఓకే, సో మేబీ అవి ఫ్రీ టూల్స్ అయి ఉండొచ్చు, లేదా ఇన్వెస్ట్మెంట్తో కూడుకున్నైనా ఉండొచ్చు, కానీ అవి మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతాయి. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇది సరైన వివరాలతో ఫిల్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఫ్రెండ్స్,
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు యూస్‌ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అండ్ అదేవిధంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో ఫేస్‌బుక్‌లో గానీ, ట్విట్టర్‌లో గానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్‌లో గానీ మీరు షేర్ చేయొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.